5వ పద్యం శ్లోకము దాని తాత్పర్యము నేర్చుకుందాం. పంచశర శాస్త్ర బోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీ సీమ్ని కుమారీ కాచన మోహయతి కామజేతారం. పంచశర శాస్త్ర బోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీసీమ్ని కుమారీ కాచన మోహయతి కామజేతారం. అంటే ఈ అమ్మ తన తపస్సుతో, తన సమ్మోహనమైన చూపులతో, కనుచూపులతో పరమశివుని అంటే కాముని మన్మధుణ్ణి దహించేశాడు పరమశివుడు 3వ నేత్రం తెరిచి. అలాంటి పరమశివుణ్ణే ఆవిడ సమ్మోహనం చేసుకుని వివాహం చేసుకోగలిగారు అంటే అమ్మ చూపులు అంత సమ్మోహనపరమైనవి కాబట్టి ఆ అమ్మ చూపులు కామశాస్త్ర బోధనలో పరమ గురువు వంటివి అని. అంటే అమ్మ పరమశివుణ్ణి కూడా ఆవిడ చక్కని చూపులతో ఆయన్ను కూడా మోహింపజేయగలిగే శక్తి ఉన్న అమ్మవారికి మనమందరం భక్తితో నమస్కరిద్దాము అని దీని భావం. ఓకే, మళ్ళీ శ్లోకం ఇంకొకసారి చూసుకుందాం. పంచశర శాస్త్ర బోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీసీమ్ని కుమారీ కాచన మోహయతి కామజేతారం. పంచశర శాస్త్ర బోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీసీమ్ని కుమారీ కాచన మోహయతి కామజేతారం.